హలో అందరికీ, ఇదైతే బ్యాక్ హుక్స్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ బ్యాక్ స్ట్రైట్ కట్టు, ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్, హ్యాండ్స్ వచ్చేసి కొంచెం 3/4 వస్తుంది. బ్యాక్స్ హ్యాంగర్స్ కోసం ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను. స్టిచ్చింగ్ చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వీడియో చూడండి. చాలా సింపుల్ మెథడ్లో స్టిచ్ చేస్తున్నాను. నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ హుక్ పట్టి కాజా పట్టి దగ్గర ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఉన్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి. అది మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే ఫోల్డింగ్ కోసం, హుక్స్ ఫోల్డింగ్ కోసం తీసుకున్నా. లేదంటే మీరు క్లాత్ అయినా స్టిచ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేయొచ్చు. నేను ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్లోనే తీసేసుకున్నాను. చూడండి, అంటే నేను చెప్పేది సింపుల్ మెథడ్లో. దీనికి వచ్చేసి బ్లౌజెస్ ఇలానే ఉంటాయి. తను కూడా అలానే స్టిచ్ చేయమంటే చాలా సింపుల్గా స్టిచ్ చేయక్క అని చెప్తుంది. అందుకనే చూడండి, అది స్టిచ్ చేసిన తర్వాత కింద షేప్, అదే బ్యాక్ సైడ్ పట్టీ వచ్చేసి విడిగా ఏం తీసుకోవట్లేదండి. బ్లౌజ్లోనే ఆల్రెడీ నేను మెజర్ చేసుకున్నాను ఎక్స్ట్రా పట్టీ ఫోల్డింగ్ కోసం. సేమ్ అంతే. ఇలా అంటే ఈ బ్లౌజు చాలా సింపుల్గా ఫినిష్ అవుతుందండి స్టిచ్చింగ్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది బ్లౌజు. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కట్స్ అండి. బ్యాక్ సైడ్ కట్స్ పెట్టున్నాను. చూడండి, దాన్ని కూడా షోల్డర్ దగ్గర ఆఫ్ చేసి అలానే స్ట్రైట్గా కింద పట్టుకొని కింద ఒక 1/2 ఇంచులో స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేసరికి సన్నగా లాగేసేయాలి. ఇది వచ్చేసి అది హుక్ పట్టి ఇందాక వేసింది. ఇది కాజా పట్టి చూడండి ఎలా వేస్తున్నానో చూసుకొని ఫోల్డింగ్, అంటే బ్యాక్ సైడు అదే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసినట్టు ఉండకుండా దాని మీద కూడా స్టిచ్ పడేటట్టు చూసుకొని స్టిచ్ చేయండి. ఇదైతే చాలా సింపుల్ మెథడ్లో స్టిచ్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది బ్లౌజు. చూడండి, ఇదైతే ఇక్కడ నేను కట్స్ పెట్టుకున్నాను. ఆల్రెడీ ఎక్స్ట్రా తీసుకొని కట్స్ పెట్టాను. అక్కడ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చాలా సింపుల్ మెథడ్లో అండి స్టిచ్చింగ్. ఇది చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, కాజా పట్టి హుక్ పట్టి లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి బ్లౌజ్లోనే. అంటే కుట్టేటప్పుడే, మళ్ళీ కుట్టిన తర్వాత విప్పుకునే అంత పని ఉండకుండా స్టిచ్చింగ్లోనే ఒకసారి చూసుకోండి. ఒకసారి ఎక్కువ తక్కువలు వస్తుంటాయి, అందుకోసం చూసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మళ్ళీ కట్ చేసుకునే అంత ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, నేను కట్స్ కోసం షోల్డర్ దగ్గర ఎలా పట్టుకున్నానో అలా పట్టుకొని కింద ఒక 1/2 ఇంచులో స్టార్ట్ చేసి పైన ఎండ్కి వచ్చేసరికి లైట్గా లాగేసేయాలి. డబల్ స్టిచ్ కంపల్సరీ ఉండాలి. ఏది స్టిచ్ చేసినా బ్లౌజెస్లో అంటే షోల్డర్ దగ్గర కానీ, బ్యాక్ సైడ్ షేప్ డాట్స్ దగ్గర కానీ, ఫ్రంట్ షేప్ డాట్స్ దగ్గర కానీ స్టిచ్చింగ్ చేసినప్పుడు డబల్ స్టిచ్ ఉండాలండి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా డబల్ స్టిచ్ ఉండాలి. ఓకేనా. ఇది వచ్చేసి ఫ్రంట్ వీళ్ళకి జస్ట్ ఒక డాట్ మాత్రమే ఉంది. వాళ్ళ బ్లౌజ్కి కూడా అంతే. నేను ఇంతకుముందు చాలా బ్లౌజెస్ కుట్టా, ప్రతిదీ ఇంతే. ఇది వేరే వాళ్ళు కుట్టింది ఆది బ్లౌజు. ఇది మాత్రం నేను కుట్టిన బ్లౌజెస్. ఇది ఇట్లాంటి ఇంకా 4-5 బ్లౌజెస్ కుట్టున్నాను. చూడండి, ఇక్కడ కూడా అంతే. ఫోల్డింగ్ ఫ్రంట్ వచ్చి అంటే షేప్కి విడిగా బెల్ట్ తీసుకుంటారు కదా, బ్యాక్ సైడ్ బెల్ట్ ఫ్రంట్ బెల్ట్, అలా కాకుండా నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. సింపుల్గా ఉంటుంది. ఇలా అయితే మనకి కొంచెం ఎక్కువ పని ఉండకుండా సింపుల్గా ఉంటుంది. చూడండి, షేప్ డాట్ వచ్చి అంటే ఫ్రంట్ షేప్ డాట్ కోసం మెజర్ చేసుకుంటున్నాను. అటు సైడ్ నుంచి ఒక 3, ఇటు సైడ్ నుంచి 3 మెజర్ చేసుకొని ఆ 3కి ఎక్స్ట్రా 1 ఇంచ్, అటు సైడ్ ఒక 1 ఇంచ్ డాట్ అంటే మెజర్ చేసుకొని దాన్ని బట్టేసి మెజర్ చూడండి. అటు మిడిల్ ఒక డాట్ పెట్టుకోండి. మిడిల్ నుంచి స్ట్రైట్గా ఒక 3 ఇంచెస్ పెట్టుకోండి. 3 ఇంచెస్ నుంచి ఒక 1 ఇంచ్ పెట్టుకోండి. ఆ 1 ఇంచ్ నుంచి ఇంకొక 1 ఇంచ్ పెట్టుకొని పైకి వచ్చేసి ఒక 4.5 5 తీసుకోండి. 5 తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని దాన్ని పట్టుకొని స్టిచ్ వేసుకోండి. చాలా క్లియర్గా అంటే వీడియోలో క్లియర్గా ఉంది. కొంచెం బాగా చూస్తే మీకు అర్థమవుతుంది బ్లౌజు స్టిచ్చింగ్. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. డబల్ స్టిచ్ కంపల్సరీ ఉండాలి. చూడండి, సేమ్ ఇది కూడా అంతే. 2 సేమ్ అంతే అండి, డబుల్ స్టిచ్ ఉండాలి.
అది షేప్ కూడా అయిపోయింది, ఫ్రంట్ షేప్ డాట్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చి షోల్డర్ జాయిన్ చేస్తున్నాం చూడండి. షోల్డర్ వచ్చేసి మీరు చూసుకొని, అంటే ఇప్పుడు వేస్తున్నాను చూడండి, డబల్ స్టిచ్ ప్రతిదానికి ఉండాలి. ఇటు సైడ్ కూడా షోల్డర్ జాయిన్ చేసుకొని, ఇంకొకటి షోల్డర్ జాయిన్ చేయటానికి కూడా ఒక లెంత్ ఉంటుందండి. ఆల్రెడీ మీరు స్టిచ్చింగ్లోనే ఖర్చు మెయిన్ డాట్ ఎక్స్ట్రా డాట్ అని పెట్టుకుంటారు కదా, మెయిన్ డాట్ మీద వేసుకోవాలి, ఎక్స్ట్రా వచ్చి ఖర్చు అన్నట్టు. ఇప్పుడు బ్యాక్ సైడ్ మెడ అంతా ఉంటుంది కదా, అంటే మెడ మొత్తం ఒకసారి ఇప్పుడు చూపించే విధంగా కొలుచుకోండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ, ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు డౌట్ ఉన్న వాళ్ళు కానీ ఇలా మెజర్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. ఒకవేళ ఎక్స్ట్రా ఏమన్నా వచ్చినా ఇక్కడే మనం క్లియర్ చేసుకోవచ్చు. దాన్ని ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే షోల్డర్ దగ్గర కొంచెం తీసి రిమూవ్ చేసుకున్నా ఎట్లయినా ఇక్కడ చూసుకొని మనం స్టిచ్చింగ్లోకి, అంటే మెడ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ వేసుకుంటే మనకి స్టిచ్ అయిన తర్వాత విప్పుకునేంత ప్రాబ్లం రాకుండా ఉంటుంది. 1-2 సార్లు చూసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం. నెక్ కూడా ఓకే, నెక్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఫ్రంట్ నెక్, బ్యాక్ సైడ్ నెక్ కూడా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి చూడండి, ఫ్రంట్ బ్యాక్ అంటే లైనింగ్ మీద లైనింగ్ ఉండేటట్టు చూడాలి. పై ఫ్యాబ్రిక్ పైకి ఉండాలి, కింద ఫ్యాబ్రిక్ కింద, అంటే లైనింగ్ 2 మిడిల్లో ఉండాలి. అట్లా కొంచెం 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని షేప్, అంటే ఒక కరువులా తీసేసుకొని అక్కడ షేప్ కట్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే మెడ పీస్ వేసుకోవాలి. మెడ పీస్ కోసం క్లాత్ కట్ చేస్తున్నాను చూడండి. క్రాస్ ఉండాలి, క్రాస్ ఉంటేనే మెడ పీస్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. స్ట్రైట్గానే ఉందనుకోండి, మనం స్టిచ్ చేసిన దగ్గర ముడతలు గుబ్బలుగా వస్తుంది. స్ట్రైట్గా ఉండకూడదు, క్రాస్ మాత్రమే ఉండాలి. క్రాస్ వచ్చేసి రౌండ్ వాటికి క్రాస్ కంపల్సరీ ఉండాలండి. మళ్ళీ అంటే స్ట్రైట్గా ఉండే డిజైన్స్ వాటికి స్ట్రైట్ పీస్ తీసుకున్నా పర్లేదు, వీటికి మాత్రం కంపల్సరీ క్రాస్గా ఉండే పీసే తీసుకోవాలి. అది కూడా 1.5 ఇంచ్ తీసుకోండి సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చున్నా మళ్ళీ దాన్ని కట్ చేసుకుంటా పెద్ద పని ఉంటుంది. 1.5 ఇంచ్ తీసుకోండి. 1.5 ఇంచ్ చూసుకొని తీసుకోండి. చూడండి ఇప్పుడు పీస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఫస్ట్ రఫ్ లాగి జరుపుకుంటూ స్టిచ్ వేసుకోండి. అంటే కుట్టే కొన్ని కొంచెం జరుపుకుంటూ ఒకటే ఖర్చుతోటి కుట్టండి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు. ఇంకోటి ఇక్కడ వచ్చేసి అది ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, అది వెనక సైడ్కి తోసేయండి. పక్క ఖర్చు ఫ్రంట్ సైడ్కి ఉంటే అంత బాగుండదు ఫినిషింగ్, వెనక సైడ్కే ఉండాలి. డిజైన్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఫ్రంట్కి పడ్డా పర్లేదు, కానీ ఇట్లా మామూలు బ్లౌజెస్కి వచ్చి వెనక్కి లాగేసేయాలి. ఏది షోల్డర్ మీద ఉన్న ఖర్చుని మాత్రమే అలా. ఇప్పుడు కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని చిన్న కట్స్ ఇచ్చుకోండి. ఇది వచ్చేసి పైన మొత్తం స్టిచ్ చేసానండి, అందుకనే దానికి ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉన్నా ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోద్ది. మరీ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫోల్డ్ చేసా. ఇప్పుడు నేను కట్ చేసి ఉన్నాను కదా చిన్న పీసు, అది క్రాస్ తిరిగేదానికి బాగుంటుంది. అలా కట్ చేయటం వల్ల లెగిసినట్టు రాకుండా కరెక్ట్గా ఫిట్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఒకటే స్ట్రైట్గా, అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏ లెంత్లో అయితే స్టిచ్ వేసామో అదే లెంత్ ఫినిష్ అయిన దాకా అదే లెంత్తోనే స్టిచ్ పడాలి. అప్పుడే ఫినిషింగ్ బాగా వస్తుంది. వంకర టింకర్గా స్టిచ్ వేయకూడదు. ఒకవేళ పడ్డా రిమూవ్ చేసి మళ్ళీ స్టిచ్ చేయాలి. 1-2 సార్లు కుడితే వస్తుంది. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను చూడండి. క్లియర్గా చూస్తేనే వీడియో క్లియర్ చూస్తేనే అర్థమవుతుంది. చూడండి ఇక్కడ లాస్ట్లో మాత్రం ఫోల్డ్ చేసుకొని పైకి మాత్రం ఖర్చు కనిపించకుండా ఉండాలండి. లాస్ట్లో కంపల్సరీ రఫ్ లాగాలి. అంటే ఎక్కడ స్టిచ్ చేసేటప్పుడైనా ఎడ్జ్లో స్టిచ్ చేసేటప్పుడు రఫ్ ఉండాలి.
ఓకే, షోల్డర్ కూడా ఓకే, బ్యాక్ అంటే బ్యాక్ సైడ్ నెక్, ఫ్రంట్ సైడ్ నెక్ ఓకే. ఇప్పుడు మాత్రం హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి లెంత్ ఓకే ఓకే లెంత్ చూడాలి కదా, ఇందాక చూసాము. దీనికి డబల్ స్టిచ్ ఉంది బ్లౌజ్కి, అందుకోసం అని చెప్పి మనము డబల్ స్టిచ్ వేసుకుందాం. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇది కూడా అంతేనండి, ఈక్వల్గా స్టిచ్ ఉండాలి. స్టిచ్ అటు ఇటు జరగకుండా చూసుకుంటే అప్పుడే ఫినిషింగ్ బాగా వస్తుంది. స్టిచ్ నీట్గా ఉండేటట్టు చూడండి, రఫ్ లాగండి లాస్ట్లో. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేద్దామండి. హ్యాండ్స్కి వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం కరువు తీసున్నాం కదా, అది ఫ్రంట్ పక్కకు పెట్టేసి స్టిచ్ వేయండి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు సర్దుకుంటూ స్టిచ్ వేయాలి. అలానే వేసామంటే వెనక పార్ట్ ఏదన్నా ముడతొచ్చి స్టిచ్ పడిపోద్ది, దాన్ని రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే చాలా వరకు ఎంత ఇంట్రెస్ట్గా కుట్టాలన్నా ఎక్కువ స్టిచ్చెస్ రిమూవ్ చేసే విషయంలోనే ఇంట్రెస్ట్ పోద్దండి. అందుకనే స్టిచ్ అప్పుడే నీట్గా వేసుకోండి. ఇది వచ్చేసి సెకండ్ది కూడా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ స్టిచ్ చేస్తున్నా. అంతా వీడియోలో చూపించట్లేదండి, చూడండి. అంతా అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది నాకు కూడా. చూడండి వీడియో చూడండి, కొంచెం వీడియోలో చూసినట్టు రెండు హ్యాండ్స్ జాయిన్ చేసేసి హ్యాండ్స్ లెంత్ చూసుకొని, అంటే ఆది బ్లౌజ్తో పాటు హ్యాండ్స్ లెంత్ చూసుకొని ఇక్కడ కూడా అంతే ఎటు పక్క హ్యాండ్ తీసుకుంటే అటు పక్క హ్యాండ్ మెజర్ తీసుకోవాలండి. ఇప్పుడు రైట్ సైడ్ హ్యాండ్ స్టిచ్ చేస్తున్నప్పుడు సేమ్ అంతే, ఆది బ్లౌజ్లో కూడా రైట్ సైడ్ హ్యాండ్ మాత్రమే తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ కూడా అట్లా తీసుకోకూడదు, ఎందుకంటే కొంతమందికి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి తేడా ఉంటుందండి. అంటే 1/2 ఇంచ్ అయినా తేడా ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ఏంటంటే సేమ్ వేసామనుకో, వాళ్ళకి ఒకవేళ ఒక సైడు హ్యాండ్ లూజ్ ఉన్నా, ఒక సైడ్ హ్యాండ్ కొంచెం లావుగా ఉన్నా, అదేంటంటే లూజులు టైట్లు అట్లా ఉండిపోద్ది. అందుకనే కొంచెం చూసుకొని ఏ హ్యాండ్ దేందో అని చూసుకొని దాన్ని బట్టి వెయ్యండి. అప్పుడైతే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది, వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. మీరు స్టిచ్ బాగా చేస్తున్నారని చెప్పి మీకు ఎన్ని బ్లౌజులు అయినా ఇస్తారు. దాన్ని బట్టి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని ఓపిక్గా స్టిచ్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి బ్లౌజు. చూడండి బ్లౌజు హెడ్జ్ స్టిచ్లు మినిమం 3 ఉండాలి. ఒక 2 ఎక్స్ట్రా వేసినా పర్లా, 3 మాత్రం కంపల్సరీ ఉండాలి. లేదా ఒక 4 స్టిచ్చెస్ స్ట్రైట్గా ఉంటే తట్టు చూసుకోండి. చూడండి నేనైతే 3-4 స్టిచ్చెస్ వేస్తాను. అది ఎవరైనా అడిగితే ఒక 2 స్టిచ్చెస్ అలా ఎక్స్ట్రా వేస్తాను. ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు కూడా ఎడ్జ్ తగ్గులుగా ఉన్న ఖర్చు కట్ చేసుకోండి. ఖర్చు మాత్రం ఉంచండి, ఒక 2 ఇంచెస్ ఒక 3 ఇంచెస్ అలా ఉంచండి. ఎక్స్ట్రా ఏదైనా పీసెస్ అటు ఇటు ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం లెంత్ చూసుకోండి, మీ ఆది బ్లౌజ్కి మీరు స్టిచ్ చేసిన బ్లౌజ్కి చూసుకోండి. అంటే నేను చూపించే బ్లౌజు నేను స్టిచ్ చేసింది కాబట్టి చూస్తున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా చూపిస్తున్నా అంటే బ్యాక్ సైడ్ నుంచి షోల్డర్ దగ్గరికి సేమ్ ఉండాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇటు సైడ్ నెక్ ఫ్రంట్ ఇటు సైడ్ నెక్ దాకా సేమ్ ఎంత ఉందో అంతనే ఉండాలి. చూడండి ఒకవేళ మీకు ఇచ్చిన కస్టమరు కొంచెం ఎక్స్ట్రా పెట్టండి అంటే దాన్ని బట్టి ఎక్స్ట్రా పెట్టుకోండి, అసలు దాంట్లో ఇబ్బంది ఏం లే. ఈ కస్టమర్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు, అందుకని 1 ఇంచ్ పెట్టేసాను. చూడండి బ్లౌజ్ అయితే పూర్తయింది. దీనికి మనం ఇప్పుడు హ్యాంగర్ బ్యాక్ సైడ్ డోరీ స్టిచ్ చేస్తున్నాను. చూడండి డోరీ స్టిచ్ చేస్తున్నాను. డోరీ స్టిచ్ చూడండి, స్ట్రైట్ పీస్ అయితే పర్లేదు బాగా వస్తుంది. అదే క్రాస్ పీస్ అయితే చాలా సన్నగా వస్తుందండి. డోరీకి మాత్రం క్రాస్ పీసే సన్నగా వస్తుంది. స్ట్రైట్ అయినా పర్లేదు, క్రాస్ పీస్ ఉంటే మాత్రం సన్నగా వస్తుందండి డోరీ రిటర్న్ చేస్తే. చూడండి ఇదైతే డోరీ రిటర్న్ లోపలిది సీదాది బయటికి లాగేదండి. నేనైతే మీషోలో తీసుకున్నాను, మీకు కావాలి అంటే లింక్ చేస్తాను, కామెంట్ చేయండి. చాలా బాగా వస్తుంది అండి. అంటే డోరీ మనం టైం వేస్ట్ అవ్వకుండా ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉన్నాయంటే టైం సేవ్ అవుతుంది, మనం త్వరగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి థింగ్స్ ఉండటం వల్ల చాలా బాగా వస్తుంది అండి. అంటే నేను ఇంతకుముందు వేరే లా తీసేదాన్ని, అది భలే కష్టంగా ఉండేది. ఇదైతే చాలా సింపుల్గా అవుతుంది నాకు డోరీ రివర్స్ చేసుకోవటం. సేమ్ ఇది కూడా అంతే.
రిటర్న్ చేసుకున్న తర్వాత పీసెస్ ఉంటుంది కదా, ఆ పీస్ని పొడవు ఎంత తీసుకున్నారో వెడల్పు అంతే తీసుకోండి. ఎందుకంటే హ్యాంగర్స్ కోసం పొడవు ఎంత తీసుకున్నారో వెడల్పు కూడా అంతే తీసుకున్నారంటే కరెక్ట్గా ఉంటుంది లెంత్. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, పొడవు ఎంత తీసుకున్నాము అంతే. అంటే పొడవు ఒక 3 ఇంచెస్ తీసుకున్నాం అనుకో, వెడల్పు 3 ఇంచెస్ తీసుకోండి. దాన్ని డోరీ పెట్టేసి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేయకపోతే ఒక సైడు లెంత్ ఎక్కువగా కొంచెం లోపల ఖర్చు బయటికి కనిపించినట్టు ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేయటం వల్ల అలా ఉండదు, నీట్గా ఉంటుంది. డోరీ రివర్స్ చేసుకొని బ్లౌజ్కి వేసుకుందాం. మీ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ కానీ ఉంటే ఒక 2-3 స్టెప్స్ అయినా పెట్టుకోండి, హ్యాంగర్స్ బాగుంటుంది. ఇంకా దీనికైతే ఎక్స్ట్రా క్లాత్ లేదు. ఈ బ్లౌజ్ పీస్లో రఫ్ లాగేసేయండి. సేమ్ కలరే ఉండాలి. రఫ్ లాగేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయితే కనిపిస్తుంది. మన అయితే పర్లేదు, కానీ కస్టమర్లీ కాబట్టి కొంచెం చూసుకొని వేయండి. రఫ్ లాగితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్స్ట్రా పీసెస్ ఏమన్నా ఉన్నా కట్ చేసుకోండి. చూడండి బ్లౌజ్ అయితే ఫినిష్ అయింది. చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్, చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి